పదవి ఇచ్చారా పక్కకు పెట్టారా? ఆర్టీఐ కమిషనర్ల పోస్టులో ట్విస్ట్. అయోధ్య రెడ్డికి కేటాయించడంపై చర్చ. రాజకీయ పదవి ఆశించిన సీఎం సిపిఆర్ఓ. అసలు యాక్చువల్గా అయోధ్య రెడ్డి గారు ఆయన ఆలేరు ఎమ్మెల్యే కావాలనేది ఆయన ఆలోచన. యాక్చువల్గా ఆయనది ఎందుకంటే అదే ప్రాంతం కాబట్టి ఆయనకు టార్గెట్ ఉండే ఆలేరు ఎమ్మెల్యే కావాలని. ఆలేరు ఎమ్మెల్యే కావాల్సిన ఆయన్ని కొంత రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉంటారు కాబట్టి ఆయనని ఎక్కడ ఎటువైపు వాడతా సీఎం సిపిఆర్ఓగా ఆయన నియమించడం జరిగింది. కానీ సడన్గా ఏమైందంటే మొన్న నియమించిన ఆర్టీఐ కమిషనర్ల లిస్టులో అయోధ్య రెడ్డి గారి పేరు వచ్చింది. మరి అయోధ్య రెడ్డి సీఎం పక్కన సిపిఆర్ఓగా ఉన్న ఆయన్ని ఇటువైపు ఎందుకు షిఫ్ట్ చేశారు అన్నది ఒక చర్చ. ఒకవేళ ఆయన పూర్తిగా పక్కన పెట్టాలనుకుంటే ఏ పదవి ఇవ్వకపోయేవాళ్ళు కదా. ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్ పదవి చిన్న పదవి ఏం కాదు. ఆర్టీఐ కమిషనర్ అంటే చీఫ్ సెక్రటరీ కూడా వాళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోవాల్సిందే. సమాచారం ఇవ్వలేదు ఎవరైనా అంటే అధికారి వచ్చి అక్కడ నిలబడాల్సిందే. చాలా పెద్ద పోస్ట్ అది, రాజ్యాంగబద్ధ పదవి. ఎక్కడ దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇంకేమీ ఉండదు. చాలా పెద్ద పదవి అది కూడా, అదేం తక్కువ పదవి ఏం కాదు. కానీ ఎందుకు పక్కన పెట్టారన్న దాని మీద వీళ్ళు ఒక వార్త రాశారు. ఆర్టీఐ కమిషనర్ల పోస్టులో ట్విస్ట్. అయోధ్య రెడ్డికి కేటాయించడంపై చర్చ. రాజకీయ పదవి ఆశించిన సీఎం సిపిఆర్ఓ. రాజ్యాంగ పోస్టు కట్టబెట్టిన కాంగ్రెస్ సర్కార్. పొలిటికల్ మీడియా సర్కిల్స్లో హాట్ టాపిక్. రాష్ట్ర సమాచార కమిషనర్గా పివి శ్రీనివాసరావు, మహసీనా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన పివి శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ అయితే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అయోధ్య రెడ్డి సీఎం సిపిఆర్ఓగా ఉన్నారు. మైనార్టీ కోటాలో హైదరాబాద్కు చెందిన పర్వీన్ మొహసిన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే ఇందులో మిగతా వారి కంటే అయోధ్య రెడ్డి నియామకం హాట్ టాపిక్గా మారింది. ఆర్టీఐ కమిషనర్గా కొత్త పదవి ఇచ్చినప్పటికీ ఆ పోస్టులో కూర్చుంటే సీఎం నుంచి కాస్త దూరంగా ఉండాల్సిన పరిస్థితులు అనివార్యంగా ఏర్పడతాయి. రాజ్యాంగపరమైన పదవి కావడంతో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుంది. ప్రస్తుతం సీఎం సిపిఆర్ఓగా ఉన్న వెసులుబాటు ఇక నుంచి ఉండే ఛాన్స్ లేదు. దీంతో ఆయనకు పదవి ఇచ్చారా పక్కకు పెట్టారా అనే ప్రచారం జరుగుతున్నది. పొలిటికల్ మీడియా సర్కిల్స్లో ఇదే అంశంపైన ఫుల్ డిస్కషన్ జరుగుతున్నది. ఏం జరుగుతోంది? వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అయోధ్య రెడ్డి రాజకీయ పరంగా ఉండే నామినేటెడ్ పోస్ట్ అడిగినట్టుగా తెలిసింది. మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి రావడంతో ప్రభుత్వాన్ని చక్కదిద్దే క్రమంలో మీడియాను కోఆర్డినేట్ చేయాలంటే తప్పనిసరిగా సిపిఆర్ఓగా ఉండాల్సిందే అని సీఎం సూచన మేరకు ఆయన ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత కూడా తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో మంచి పదవి ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ లేదా ఇతర ముఖ్యమైన పదవి కావాలని పలుమార్లు అడిగినట్లు ఆయన సన్నిహిత వర్గం తెలిపింది. కానీ ఉన్నట్టుండి ఆయనకు కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ పోస్టు కట్టబెట్టింది. చట్టసభల్లో అడుగు పెట్టాలనేది ఆయన టార్గెట్. అయితే తన సొంత పొలిటికల్ జర్నీ కొరకు ఆయన ఏం చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా గుర్తింపు కలిగిన అయోధ్య రెడ్డిని సడన్గా సీఎంఓ నుంచి తప్పించడంతో ప్రభుత్వంలో ఏదో జరుగుతుందని అనుమానం కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నది. పవర్లో కీరోలట. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో పవర్లోకి రావడంలో అయోధ్య రెడ్డి కీలక పాత్ర పోషించారు. సో మరి ఏమో వాళ్ళకి రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయండి. ఏముంటుంది చెప్పండి? రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. కొత్త ఆయన ఎవరన్నా రేవంత్ రెడ్డికి పరిచయం కావచ్చు, లేకపోతే కొత్త ఆయనకి ఇవ్వాలని ఎవరైనా రికమెండ్ చేయొచ్చు. ఆయన అయితే బాగుంటుంది, ఈయన జాల్తీ అని అనుకోవచ్చు, లేదు ఈయన సెట్ అవుతలేడు అని అనుకోవచ్చు, లేకపోతే ఆర్టీఐ కమిషనర్ పదవి ఈయన అడిగి ఉండొచ్చు. ఇక రకరకాలుగా ఉంటాయి, ఎవరికి తెలవాలి.